ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈరోజు సమావేశమైనటువంటి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది ఏంటి అంటే ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలి అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. ఇద్దరికంటే ఎక్కువ అంటే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయటానికి అనర్హులు. సో అయితే ఆ చట్టాన్ని సవరిస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలున్నా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే ఎంపీపీ, జెడ్పీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు ఇలా వీళ్ళంతా కూడా ఇప్పుడు పోటీ చేయొచ్చు. ముగ్గురు పిల్లలున్నా కూడా పోటీకి నిలబడవచ్చు. సో దీనికి ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలు ఏంటి అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే జనాభా అనేది తగ్గుతూ పోతుంది. సో కాబట్టి జనాభాని పెంచుకోవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. చాలామంది ఆలోచించేది ఏంటి అంటే దేశ జనాభా భారీగా ఉంది. 140 కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాల్లో భారత్ మొదటి ప్లేస్లో ఉంది. మరి అలాంటిది జనాభా తక్కువ ఉందని ఎలా చెప్తారు మీరు? ఇది ఎక్కువ మంది మాట్లాడేటువంటి అంశం. అయితే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువైపోయిందంట. వృద్ధుల సంఖ్య ఎక్కువైపోయింది. వీళ్ళు దేనికి పనికిరారు, ఊరికే ఉండటమే వీళ్ళు ఇళ్లల్లో. సో కాబట్టి వృద్ధులందరినీ చంపేసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసిందంట. దీంతో ఆ దేశంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ చంపేసేశారు. సో అయితే అందులో ఒక వ్యక్తి మాత్రం వాళ్ళ తాతను చంపటం ఇష్టం లేక దాచిపెట్టేసి చంపానని చెప్పాడు. అండర్ గ్రౌండ్లో పెట్టేశాడు. సో ఇక వీళ్ళు యథావిధిగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు, అంతా బాగుంది. అయితే దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్కి పంటలు పండించడం తెలియదు. తిండికి సంబంధించి మొక్కలు ఎలా పెరుగుతాయి, అసలు ఎలా నాటాలి, ఏం చెయ్యాలి, ఏంటి ఏం తెలియదు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం చక్కగా వ్యవసాయం చేస్తున్నాడు, అన్నీ పండిస్తున్నాడు. అరే ఇది నీకు మాత్రమే ఎలా సాధ్యం? మేము ఇన్నిసార్లు విత్తనాలు వేసినా సరే మొక్కలు రాలేదు, అన్నీ చచ్చిపోతున్నాయి, ఒకవేళ వచ్చినా చనిపోతున్నాయి, అసలు నీకు మాత్రం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి అడిగితే అప్పుడు బయట పెట్టాడు. అరే బాబు మీరు అందరూ చంపేసుకున్నారు, నేను చంపలేదు. మా తాత నాకు చెప్పింది ఏంటంటే అందరూ ఉదయం పూట విత్తనాలు చల్లుతారు, నువ్వు సాయంత్రం పూట వెళ్ళి విత్తనాలు చల్లు. ఆ నైట్కి కురిసేటువంటి మంచు బిందువుల్లో వచ్చేటువంటి వాటర్ తోటి ఈ విత్తనాలు మొలకెత్తుతాయి, దాని ద్వారా పంట పండిద్ది. సో నీటి సంక్షోభం ఉన్నటువంటి ప్రాంతాల్లో సాయంత్రం పూట విత్తనాలు చల్లితే నైట్ కురిసేటువంటి మంచుతో వచ్చేటువంటి నీళ్లతోటి ఆ విత్తనాలు మొలకెత్తుతాయి అని చెప్పాడంట. సో ఇలాంటి ఏవైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే పెద్దోళ్ళు వీళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు జనరేషన్ మాది, మాకు టెక్నాలజీ పెరిగిపోయింది, అది ఉంది ఇది ఉంది, ఇది కాదు, మనకు తెలియని చాలా ఉంటాయి. సో అట్లాగే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే జనాభాలో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వెళ్తుంది ఇండియాలో, యూత్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు ఎలా తయారైనాయి అంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు ఉద్యోగాలు చేయటానికి ఇంట్రెస్ట్ చూపించటం. గతంలో ఇద్దరిలో ఒకళ్ళే ఉద్యోగం చేసేవాళ్ళు, ఎక్కువగా అబ్బాయిలు ఉద్యోగాలు చేసేవాళ్ళు, అమ్మాయిలు హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇద్దరు సమానంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 30+ వచ్చే వరకు ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. ఇంకా కొంతమంది అయితే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా 40+ వచ్చాక చేసుకుంటున్నారు, కొంతమంది 40+ వచ్చాక కూడా చేసుకోవట్లేదు. సో పెళ్ళిళ్ళు అనేవి లేట్ అవుతున్నాయి బాగా. గతంలో 25 మ్యాక్స్ పెళ్లి సంబంధాలు సెట్ అయ్యాయి. ఇప్పుడు 30, 35, 40 మినిమం ఉంటేనే పెళ్లి సంబంధాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆటోమేటిక్గా కొత్తగా పుట్టేటువంటి పిల్లల గ్యాప్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏజ్ మారిపోతుంది కదా. 30 ఇయర్స్కి పేరెంట్ అయ్యే వ్యక్తి 40 ఇయర్స్కి పేరెంట్ అవుతున్నాడు అంటే 10 ఏళ్ళు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది. సో 10 ఏళ్ళు పిల్లలు పుట్టడం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాని కారణంగా ఇక్కడ వచ్చేటువంటి గ్యాప్ కారణంగా యూత్ సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఈ వ్యక్తికి
50 ఏళ్ళు వచ్చే వరకు కనీసం అంటే 25 ఏళ్లలో ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి. సో 50 ఏళ్ళు వచ్చే వరకు అంటే ఇతనికి 50 ఏళ్ళు వచ్చే టయానికి ఆ పిల్లోడికి కనీసం ఒక 20-25 ఏళ్ళు వస్తాయి, అంటే యూత్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇతనికి 60 ఇయర్స్ వచ్చినా కానీ వాడే 15లోనో 10లోనో ఉంటాడు, పిల్లోడుగానే ఉంటాడు. అలాంటి పరిస్థితి ఏర్పడటం దానివల్ల యూత్ సంఖ్య భారీగా తగ్గిపోతుంది. అందుకనే ఇప్పుడు ముగ్గురిని కనాలనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, 40 ఏళ్ళ తర్వాత ముగ్గురు కోసం కష్టపడాలంటే అవ్వదు. సో 35 ఏళ్ళకే కష్టపడాలి, లేకపోతే 30 ఏళ్ళకే కష్టపడాలి. సో కాబట్టి యూత్ సంఖ్యను పెంచాలి. సో దానివల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఇతర దేశాల్లో మన దేశం వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితులు పెరుగుతాయి. సో మనకి యూత్ ఎక్కువగా ఉంటే ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకని, లేబర్ తక్కువ రేట్లో మనకి ఇక్కడ మ్యాన్ పవర్ అనేది వస్తుంది. మ్యాన్ పవర్ తక్కువ రేటుకు వస్తే ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు పెడతారు, దానివల్ల దేశానికి ట్యాక్స్ ఎక్కువ కడతారు ఇక్కడ పరిశ్రమలు పెట్టిన వాళ్ళు, దానివల్ల జీడిపి పెరుగుతుంది, దానివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో ఇలా ప్రతిదానికి కూడా లింకింగ్ ఉంటుంది. అందుకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది ఒక్క ఏపీలో మాత్రమే అమలైతే పెద్దగా వచ్చేది ఒరిగేది ఏముండదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అమలైతే ఉపయోగం ఏమన్నా ఉండొచ్చు.